జై శ్రీ వివేకానంద బండారు సుబ్బయ్యార్య సద్గురు ప్రభు మహారాజుకి జై. అందరికీ జై గురు. ఒక పిల్లవానే 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని వాళ్ళ తల్లిదండ్రులు గురుకులంలో చేర్పించి గురువుకు అప్పచెప్తారు. ఆ పిల్లవాడు 12 సంవత్సరాలు గురుసేవ చేసి గురువు దగ్గర వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, మంత్రాలు, అష్టాదశ పురాణ ఇతిహాసాలన్నీ కూడా కంఠపాఠంగా నేర్చుకొని వాటి యొక్క ధర్మ మర్మాలు తెలుసుకొని ఆ విద్య అంతా పూర్తి చేసుకున్న తర్వాత ఆ పిల్లవాడు ఇంటికి వస్తాడు. ఇంటికి వస్తానే తల్లిదండ్రులు అన్నపానీయాలు ఆ పిల్లవానికి పెట్టి, నాయన గురువు దగ్గర నువ్వు 12 సంవత్సరాలు గురుసేవ చేసి ఏం తెలుసుకున్నావు అంటారు. అప్పుడు ఆ పిల్లవాడు చెప్తాడు, అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోన్మ అమృతంగమయ ఓం శాంతి 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 అంటాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఈ శ్లోకాలకు అర్థాలు చెప్పమంటారు. అర్థాలు చెప్పమంటే ఆ పిల్లవాడు అసతోమా సద్గమయ, అసత్యం నుంచి సత్యం అనే పరమాత్మను నేను తెలుసుకున్నాను అంటాడు. ఇప్పుడు ఈ శరీరం అసత్యం, ఈ జగత్ అసత్యం. మనం ఏదైతే ప్రేమిస్తున్నామో అదంతా అసత్య పదార్థం అయిపోతుంది. ఇప్పుడు ఈ శరీరంలో సత్తు అసత్ అని 2 విధాలుగా ఉంటుంది. అసత్ అంటే ఈ 96 తత్వాలతో కూడుకున్నటువంటి ఈ శరీరం అసత్యమని, సత్ అంటే ఈ 96 తత్వాలను ఏదైతే తెలుసుకుంటాదో అది పరమాత్మ స్వరూపమని నేను తెలుసుకున్నాను. అంటే అసత్యం నుంచి సత్యం అనే పరమాత్మను నేను తెలుసుకున్నాను అంటున్నాడు ఆ పిల్లవాడు. ఇంకా 2వ శ్లోకానికి అర్థం చెప్పమంటారు. తమసోమ జ్యోతిర్గమయ. తామస్ అంటే చీకటి, అజ్ఞానం అనే చీకటి నుండి ప్రకాశవంతమైన జ్ఞానస్వరూపమైన పరమాత్మను నేను తెలుసుకున్నాను అంటాడు. ఎట్లా? ఇప్పుడు మనకు భద్రాద్రి రామశతకంలో చెప్తాడు, అజ్ఞానం ఎట్లా వస్తుంది ఆత్మయందున అన్నప్పుడు, ఆత్మయందున మాయ ఆరోపితమయ్యే మాయ ఎందున అజ్ఞానం అప్పుడు కలిగి, అజ్ఞానమును దోచే అవివేకం, అవివేకం వలన రాగాదులు ఉద్భవమయ్యే, రాగాదుల ఎందున్న కర్మము బొడమి, కర్మము వలన కడలేని సుఖదుఖములు మూలమైన శరీరములు జనయించి, ఈ విధమున దేహములెత్తి జనులు నిన్ను గనలేరు నిరుపమ నిర్మలాత్మ అంటారు. అంటే ఆత్మయందున మాయ ఎట్లా ఆరోపితమవుతుంది అని మనం బాగా పరిశీలన చేస్తే, శుద్ధ స్వరూపమైనటువంటి ఆత్మయందున ఈ దేహేంద్రియాది ప్రపంచం ఎప్పుడైతే తోస్తాదో అప్పుడు తన స్వరూపం తాను మరిచి ఈ దేహమే నేను అనుకుంటాం. ఎప్పుడు? అజ్ఞానం వచ్చినప్పుడు. అజ్ఞానం వచ్చినప్పుడే కదా ఈ శరీరం నేను అనే అజ్ఞానంతోనే మనం అంటాం. అజ్ఞానం ఎప్పుడు వస్తుందో అవివేకం అప్పుడే వస్తుంది. ఎందుకంటే వివేక జ్ఞానం కోల్పోతాం. అంటే నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానం కోల్పోతాం. వివేక జ్ఞానం ఎప్పుడు కోల్పోతాం? నేను ఆత్మను అన్నప్పుడు వివేకం, అవివేకం అన్నప్పుడు నేను శరీరాన్ని అన్నప్పుడు. ఇట్లా అవివేకం వలన రాగాదులు వస్తాయి. అంటే ఈ రాగద్వేషాలు వస్తాయి. రాగం అంటే నాది అనేది, ద్వేషం అంటే నాది కాదు అనేది. ఇప్పుడు మనకు నా భార్య, నా పిల్లలు, నా భూములు, నా ఆస్తులు, నా సంపద అని ఇది రాగం వస్తుంది. అంటే దాంట్లో మీద మమకారం ఎక్కువ పెరిగిపోయినప్పుడు కర్మాలు వస్తాయి. మమకారం వల్లనే కర్మం పుడుతుంది. కర్మ వల్ల సుఖ దుఃఖాలు వెన్నంట ఉంటాయి. సుఖము దుఃఖము అనుభవించేటట్లు చేస్తాయి. ఆ దుఃఖాల వల్ల ఈ అజ్ఞాన దశ వచ్చి ఈ మూలమైన శరీరాలు జనిస్తాయి. ఇంకా అనేక జన్మలు ఎత్తాల్సి వస్తుంది. అట్లా నిన్ను గనలేరు నిరుపమ నిర్మలాత్మ అంటాం. ఇట్లా తన స్వరూపం తాను తెలుసుకోవాలి అన్నప్పుడు తమసోమ జ్యోతిర్గమయ, అజ్ఞానం నుంచి జ్ఞానం అనే ప్రకాశవంతమైనటువంటి పరమాత్మను నేను తెలుసుకున్నాను అంటాడు. ఇంకా 3వ శ్లోకానికి అర్థం చెప్పున ఆయన అంటే మృత్యోన్మ అమృతంగమయ. మృతము అంటే నశించిపోయేటువంటిదంతా కూడా మృతం. ఇప్పుడు మనము ఈ శరీరము, ఈ జగత్తులో ఉండే శరీరాలన్నీ కూడా 84 లక్షల జీవోపాధులు కూడా ఈ జనన మరణం అనే కాలచక్ర ప్రవాహంలో తిరుగుతూనే ఉన్నాయి. అయితే కొందరు ఫాస్ట్గా పరిగెడుతున్నారు, కొందరు నిదానంగా పోతున్నారు, ఇంకా కొందరు నిదానంగా వస్తున్నారు. అయితే అందరూ ఆ చక్రములు పడి ఆ చక్రానికి ఆహుతి అవ్వాల్సిందే కానీ తప్పించుకునేకి లేదు. కానీ తప్పించుకోవచ్చు.
ఈ అచల సాంప్రదాయంలో ఉంది తప్పించుకునే విధానం కూడా. కానీ మనం ఈడ ఈ శ్లోకాల మీదనే విచారిస్తున్నాం కాబట్టి ఈ బోధ ఈ శ్లోకాల మీదనే చెప్పాలి. అట్లా మృత్యోన్మ అమృతంగమయ, మృతం అంటే ఈ నశించిపోయేటువంటిదంతా కూడా, నశించిపోయేటువంటిది ఈ జగత్ అంతా కూడా మృతము. పరమాత్మ నశించినటువంటి వాడు అమృతసారుడు కాబట్టి ఆ పరమాత్మను తెలుసుకొని ఆ పరమాత్మ నేనే ఉన్నానని వాళ్ళ తల్లిదండ్రులకి ఈ పిల్లవాడు చెప్పినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషపడతారన్నమాట.